నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్ కు గురయ్యాడు. మాక్లూర్ మండలం మానిక్ భండార్కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను డెలివరీ కోసం జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. రాత్రి సమయంలో తన మూడేళ్ల బాలుడితో కలిసి ఆసుపత్రిలోని కారిడార్లో పడుకున్నారు. తండ్రి గాఢ నిద్రలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు తండ్రి పక్కలో నిద్రిస్తున్న బాలుడిని ఎత్తుకెళ్లారు. కాసేపటికి నిద్రలేచిన ఆ బాలుడి తండ్రి తన పక్కలో పడుకున్న కొడుకు కనిపించకపోవడంతో ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బందికి విషయాన్ని తెలిపారు. దీంతో 1వ టౌన్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. ఆసుపత్రిలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు కలిసి బాలుడిని ఎత్తుకెళ్లినట్టు ప్రాథమికంగా తెలుసుకున్న పోలీసులు బాలుడిని ఎటువైపు తీసుకెళ్లారనే విషయాన్ని తెలుసుకోవడానికి ఆసుపత్రి పరిసరాల్లో, బస్టాండ్, నగరంలోని ఇతర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్ కి గురయ్యాడు. మాక్లూర్ మండలం మానిక్ బండార్కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను డెలివరీ కోసం జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. రాత్రి సమయంలో తన పక్కలో పడుకున్న తన కొడుకును ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? జిల్లా కేంద్రంలో ఒక మూడేళ్ల బాలుడును కిడ్నాప్ చేయడం కలకలం రేపిందని చెప్పవచ్చు. అయితే సుమారు రోజు కూడా ఒక 100 మందికి పైగా సిబ్బంది ఉన్న హాస్పిటల్లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అటు జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనం రేపిందని చెప్పవచ్చు. అయితే నిన్న చూసుకున్నట్లయితే అటు మాక్లూరు మండలంకు సంబంధించిన సత్యవతి అనే మహిళ అటు కొన్ని కారణాల అనారోగ్య కారణాల వల్ల జిల్లా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ సమయంలో అరుణ్ అనే 3 ఏళ్ల బాలుడితో పాటు ఆమెకు సంబంధించిన భర్త కూడా అదే హాస్పిటల్లో అటు వార్డుకు సంబంధించి బహిరంగ ఉండే ప్రదేశంలో రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఆ 3 ఏళ్ల బాలుడు అరుణ్ ఎవరైతే ఉన్నారో అరుణ్ కూడా ఎత్తుకెళ్లిన ఘటన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. అయితే అర్ధరాత్రి సమయంలో, తెల్లవారుజాము సమయంలో 3 గంటల సమయంలో అరుణ్ ని ఇద్దరు వ్యక్తులు అటు భుజం పైన వేసుకుంటూ వేస్తున్న విజువల్స్ మనం చూడవచ్చు. అయితే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కిడ్నాప్ సంబంధించి అయితే తెలిసిన వాళ్ళ సత్యవతి ఆ మాస్టర్కు సంబంధించిన ఎవరైతే ఉన్నారో సత్యవతికి సంబంధించిన బంధువులా, లేకుంటే ఏదో తెలిసిన వారా, లేకుంటే బయట నుంచి వచ్చిన వ్యక్తుల అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అర్ధరాత్రి తెల్లవారుజామున 3 గంటల సమయంలో అరుణ్ తీసుకెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ ను స్వాధీనం చేస్తున్న పోలీసులు చుట్టుపక్కల అటు బస్టాండ్ ప్రాంతంతో పాటు అటు హాస్పిటల్ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నారు. ఆ బాలుని ఎక్కడికి తీసుకెళ్లారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి అటు 100 మందికి పైగా సిబ్బంది ఉన్న హాస్పిటల్లో, అలాగే పోలీసులు కూడా బందోబస్తు ఉన్న హాస్పిటల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల అటు జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా మరిన్ని భద్రత ఏర్పాటు చేయాలని కూడా అటు స్థానికంగా ఉండే నిజామాబాద్ వాసులు కోరుతున్నారు. అంతేకాకుండా బాలుని ఖచ్చితంగా అరుణ్ అనే బాలుని ఖచ్చితంగా తమకు అప్పగించాలి అని చెప్పేసి అటు కుటుంబీకులు కూడా కోరుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కిషోర్, ఇప్పుడు మనం చూసినట్టయితే బాలుడిని ఎటువైపు ఎత్తుకెళ్లారనే విషయాన్ని తెలుసుకోవడానికి ఆసుపత్రి పరిసరాల్లో కానివ్వండి, అలాగే బస్టాండ్ సమీపంలో, నగరంలోని ఇతర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్ అయితే పోలీసులు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరేమైనా క్లూస్ ఏమైనా దొరికాయా ఇప్పటి వరకు పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రతిరోజు కూడా అటు హాస్పిటల్ కి సంబంధించి ఇద్దరు కూడా పోలీసు సంబంధించి సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తూ ఉంటారు, గార్డ్ డ్యూటీ చేస్తూ ఉంటారు. అయితే ఆ పోలీసులు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల పోలీసుల నిర్లక్ష్యం కూడా కట్టినట్టు కనిపిస్తుంది. అంతేకాకుండా అటు హాస్పిటల్ కి సంబంధించి కూడా సుమారు 50కి పైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. చుట్టుపక్కలతో పాటు హాస్పిటల్ లోపల కూడా సీసీటీవీ మానిటర్ కూడా ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల అటు భద్రతా లోపాలు కూడా బయట పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే తెల్లవారుజామున 3 గంటల సమయంలో అందరు నిద్రపోతున్న సమయంలో అటు తండ్రి పక్కలో పడుకున్న పిల్లాన్ని ఎత్తుకెళ్లడం పట్ల కిడ్నాప్ చేయడం పట్ల కూడా ఇటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అయితే ప్రధానంగా చూస్తున్నట్లయితే ఎవరో తెలిసిన వ్యక్తులే ఆ సత్యవతికి సంబంధించిన కుటుంబ సభ్యులతో పాటు తెలిసిన వారే ఈ ఘటన చేస్తుంటారనే పోలీసులు అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇప్పటికే హాస్పిటల్ సంబంధించి ఫుటేజ్ తీసుకున్నారు. అంతేకాకుండా ఆ బయటకు వెళ్లే సమయంలో బయట గేట్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తో పాటు పక్కనే ఉన్న బస్టాండ్ సంబంధించి కూడా సీసీటీవీ ఫుటేజ్, అంతేకాకుండా రోడ్ల పైన ఉన్న కూడా సీసీ కెమెరాల ఫుటేజ్ ను కూడా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికైతే పోలీసులు ఒక ప్రత్యేకమైన 2 టీంలను ఏర్పాటు చేసి కూడా దీనిపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి ఆధారాలు మాత్రం దొరకలేవు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానే
ఆ బాలుని వెతికే పనిలో మాత్రం పోలీసులు ఉన్నారని తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితుల్ని ఖచ్చితంగా పట్టుకొని ఆ బాలుని అప్పగించాలి. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హాస్పిటల్లో భద్రత పెంచాలి. అంతేకాకుండా ఎవరైతే కిడ్నాప్ కు పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని మాత్రం అటు బంధువులు అటు ఆ బాలుకు సంబంధించిన కుటుంబ సభ్యులు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ కిషోర్.